చలో విజయవాడతో ఏపీ ఉద్యోగుల సంఘం పెద్ద ఎత్తున బయటకు వచ్చినప్పటికీ ఆ ఉద్యమం ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేకపోయారు. ప్రభుత్వం యొక్క ఆంక్షలను ఒత్తిడులకు తలొగ్గి ఉద్యోగుల యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టారని చెప్పి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగ సంఘాలపైన ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ రెండున్నరేళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు కూడా ఏ ఒక్క హామీ నెరవేరలేదన్నది వాస్తవం. ఎందుకంటే వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల అంటే బహిరంగ సభలో లక్షలాది మంది ప్రజలు, కోట్లాది మంది ప్రజలు చూస్తున్న ఆయన ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్న క్రమంలో ఆయన ఇచ్చిన హామీ సిపిఎస్ రద్దు చేస్తాను, వచ్చిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన లేక సిపిఎస్ రద్దు అన్నారు. అది సాధ్యం కాదని చెప్పి ప్రభుత్వ సలహాదారుగా ఉంటున్న ఆయన క్వార్టరీలో ఉంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడంతో ఉద్యోగస్తుల్లో ఒక క్లారిటీ అయితే వచ్చింది.